ఈ రోజు డాకు మహారాజ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య. ఈ ట్రైలర్ ఎలా ఉందో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ భయ్య. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అందరూ తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డాకు మహారాజ్ ట్రైలర్ ఉంది భయ్య, అరాచకం. ట్రైలర్లో ఒక్కొక్క షాటు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ట్రైలర్లో ఆ టేకింగ్ కానీ ఆ వైబ్ కానీ లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఏదో థ్రిల్లింగ్గా ఉంది భయ్య. నిజానికి ట్రైలర్ చూస్తూ ఉంటే ప్రతి సీన్లో ఏదో సస్పెన్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ మనకి డాకు మహారాజు యొక్క ప్రొడ్యూసరే చెప్పాడు, ప్రతి 10 నిమిషాలకి సస్పెన్స్లా ఉంటుందని. ట్రైలర్ చూస్తుంటే అదే అనిపిస్తుంది భయ్య. ఇక స్టోరీ విషయానికి వస్తే క్లారిటీగా అయితే అర్థం అవ్వట్లేదు. నేను రిపీటెడ్గా ట్రైలర్ చూస్తూనే ఉన్నా కానీ 100% మూవీ ఇలా ఉంటుంది అని ఒక క్లారిటీ అయితే నాకైతే రాలేదు. అంటే అంత కొత్తగా సస్పెన్సింగ్గా అనిపించింది ట్రైలర్ మాత్రం. కాకపోతే ఇందులో బాలయ్య బాబు టూ మచ్ డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. అంటే మనం ఇంతవరకు చూసిన బాలయ్య ఒక లెక్క, ఇప్పుడు చూస్తున్న బాలయ్య ఇంకో లెక్క అన్నట్టు ట్రైలర్ చూస్తున్న ప్రతి షాట్లో ఆ ఫీల్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఈ ట్రైలర్లో ఒక దగ్గర సిగరెట్ తాగుతూ ఉండే లుక్ మాత్రం అరాచకం. అయితే ఇందులో హీరో డబుల్ రోల్ అని అర్థమవుతుంది. ఒకటి వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గ బాలయ్య అయితే, ఇంకొకరు వచ్చేసి 1980 1990 ఆనాటి కాలం నాటి డాకు మహారాజు యొక్క చరిత్ర గురించి ఈ మూవీలో చూపించే హీరో క్యారెక్టర్ ఉండబోతుంది. కానీ ఏ మాట కామాట ట్రైలర్లో ఒక్కొక్క సీన్ చూస్తుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంది భయ్య. ఒక కొత్త వైబ్ని అయితే మనకి డైరెక్టర్ చూపించబోతున్నాడని అర్థమవుతుంది. ఆ కెమెరా క్వాలిటీ కానీ, అందులో కనిపించే విజువల్స్ కానీ, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ, ప్రజెంటేషన్ కానీ టాప్ నాచ్గా ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. తనని తాను ప్రతి సినిమాకి మార్చుకుంటూ సినిమాలు చేస్తూ మంచి హిట్లు కొడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మంచి ఫామ్లో ఉన్నాడు మన బాలయ్య బాబు. అయితే మెయిన్గా స్టోరీ ఇద్దరి చుట్టూ తిరిగేలా అనిపిస్తుంది. ఒకటేమో పాప గురించి, రెండోది వచ్చేసి ఒక ప్రాంతంలో ప్రజలని రౌడీలు పట్టి పీడిస్తున్నారు. వాళ్ళని కాపాడటానికి, వాళ్ళ సమస్యని తీర్చడానికి డాకు మహారాజ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. మరి అక్కడ ఏం జరిగింది, డాకు మహారాజ్ ఏం చేశాడనేది ఫ్లాష్ బ్యాక్ స్టోరీలా అనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం అర్థమైంది భయ్య, ట్రైలర్లో టాప్ నాచ్ మాస్ సీక్వెన్స్, గూస్ బంప్స్ తెప్పించే ఫైట్ సీన్స్ ఉండబోతున్నాయని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇందులో ఇద్దరు విలన్లు ఉండబోతున్నారని తెలుస్తుంది. ఒకరేమో యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్, ఇంకొకరేమో నేను జంతువులతో వ్యాపారం చేస్తా అని ఇందులో ఒక డైలాగ్ చెప్తున్నాడు కదా తను. మేబీ బాబీ డియోల్ అండ్ బాలయ్య మధ్య మంచి ఫైట్ ఉండబోతుందని ట్రైలర్లో చూపించడం జరిగింది. నాకు తెలిసి ఈ ఫైట్కి థియేటర్ దద్దరిల్లిపోద్ది, నో డౌట్. అందులో నాకు ట్రైలర్లో స్పెషల్గా నచ్చింది ఏంటంటే ప్రతి ఫ్రేమ్లో ప్రతి ఆర్టిస్ట్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ ఆ కథలో మునిగిపోయినట్టుగా అనిపించింది. చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ డైరెక్టర్ బాబీ మాత్రం డాకు మహారాజ్తో ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు భయ్య. అది మాత్రం 100% అర్థమవుతుంది. తను తీసిన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే జై లవకుశ కానీ, వాల్తేర్ వీరయ్య కానీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇక డాకు మహారాజ్తో హ్యాట్రిక్ కొట్టేలాగే ఉన్నాడు. ఒక పక్క బాబీ ఫామ్లో ఉన్నాడు, బాలయ్య బాబు ఫామ్లో ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరు కలిసి తీస్తే బాక్సాఫీస్ షేకే భయ్య. ఇంకొకటి ఏంటంటే ట్రైలర్లో అడవిలో ఉండే సీన్స్ అనేవి మనకి చూపించడం జరిగింది. చూడ్డానికి కళ్ళకి ఐ ఫిస్ట్లా ఉంది. ఒక కొత్త వలన అయితే క్రియేట్ చేశాడు బాబీ. ఆ అడవిలో పెద్ద పులి మీద పడే సీన్ అయితే ప్యూర్ గూస్ బంప్స్ అని చెప్పాలి. యాక్షన్ సీన్స్ కూడా మైండ్ బ్లోయింగ్గా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. ఒకరేమో ఊర్వశి రౌటేలా, మరొకరు జెర్సీ మూవీలోని హీరోయిన్, ఇంకొకరేమో ప్రజ్ఞ జైస్వాల్. ప్రజెంట్ కాలానికి చెందిన బాలయ్యకి ఊర్వశి రౌటేలా హీరోయిన్గా ఉంటుంది. డాకు మహారాజ్కి ప్రజ్ఞ జైస్వాల్ జోడిగా చేయబోతుంది. ఇక ఈ ట్రైలర్లో తమన్ బీజం ఇచ్చాడు భయ్య, వేరే 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 లెవెల్. అసలు మామూలుగా తమన్ కొన్ని సినిమాలకి ఏదో ఇచ్చాడంటే ఇచ్చామన్నట్టు మ్యూజిక్ ఇస్తాడు, కానీ బాలయ్య సినిమా అంటే మాత్రం ప్రాణం పెడతాడు భయ్య. మనం ఇదివరకు చూసుకుంటే అఖండకి అద్భుతమైన బీజం ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే తమన్ బీజం వల్లే అఖండ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అని చెప్పాలి.
ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డికి కూడా తమన్ అదిరిపోయే బీజం ఇచ్చాడు. మళ్ళీ దాని తర్వాత వచ్చిన భగవంత్ కేసరికి కూడా దిమ్మ తిరిగిపోయే బీజం ఇచ్చాడు. ఆ సినిమా అయితే మెయిన్లీ బీజం అండ్ సాంగ్స్ వల్లే హిట్ అయింది. ఇలా తమన్ అండ్ బాలయ్యది హిట్ కాంబో కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఇప్పుడు 4వసారి కూడా అదృష్టం పరీక్షించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈసారి కూడా తమన్ దుమ్ము లేచిపోయేలా ఇచ్చాడు బీజియం. రీసెంట్గా ఈ మూవీ నుండి వచ్చిన ప్రతి సాంగ్ చాలా బాగుంది. డాకు మహారాజ్ బీజియం అయితే సోషల్ మీడియాలో ఘోరంగా వైరల్ అయింది. ఈ మూవీకి బీజియంతోనే 90% వరకు క్రేజ్ తీసుకొచ్చాడు మన తమన్. ఇక ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూసాక 100% హైప్ క్రియేట్ అయింది. ఈ మధ్య కాలంలో బాలయ్య బాబు క్రేజ్ మామూలుగా ఉండట్లేదు. ఎక్కడ చూసినా ఏ షోలో చూసినా జై బాలయ్య అని అంటున్నారు. అంతలా తన మూవీస్తో క్రేజ్ తెచ్చుకున్నాడు బాలయ్య. కుర్ర హీరోలతో సమానంగా తన సినిమాలకి క్రేజ్ అనేది వస్తుంది. మొదటి రోజు 50 కోట్ల వరకు కలెక్ట్ చేస్తున్నాడు. ఇది ఏ సీనియర్ హీరోకి సాధ్యం కాదు, ఒక బాలయ్య బాబుకే సాధ్యం అవుతుంది. కుర్ర హీరోలకి తీసిపోకుండా యాక్షన్ సీన్స్ కానీ డాన్స్ కానీ ఇరగదీస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన దబిడి దిబిడి సాంగ్లో మాత్రం డాన్స్ దుమ్ము దులిపేశాడు భయ్య. థియేటర్లో ఈ సాంగ్కి టాప్ లేచిపోవడం ఖాయం. డాకు మహారాజ్తో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడానికి మన బాలయ్య బాబు రెడీగా ఉన్నాడు. ఈ ట్రైలర్లో నాకు అంతా బాగానే ఉంది, కానీ ఒకటి మాత్రం తక్కువైంది భయ్య. అదేంటంటే బాలయ్య బాబు నోటి నుండి ఒక్క డైలాగ్ కూడా రాలేదు. ఒక మాస్ డైలాగ్ చెప్పి ఉంటే ట్రైలర్ ఇంకో రేంజ్లో ఉండేది. సోషల్ మీడియా షేక్ అయ్యేది. ఆ ఒక్క లోటు తప్ప ట్రైలర్ మాత్రం కేసీపీడి భయ్య. మొత్తానికైతే సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, ట్రైలర్ కూడా బాగుంది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడం పక్కా భయ్య. ఈ సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే దీనికి పోటీగా వెంకటేష్, అనిల్ రావుపూడిల సంక్రాంతికి వస్తున్న మూవీ అండ్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ రాబోతున్నాయి. ఈ 3 సినిమాల మీద మంచి హైపే ఉంది. సంక్రాంతి అనగానే ఆడియన్స్ అందరూ మూవీస్ చూడడానికి థియేటర్కి ఎగబడతారు. ఈసారి సిచ్యువేషన్ చూస్తుంటే ఈ 3 సినిమాలకి మంచి వసూళ్లే వస్తాయనిపిస్తుంది. ఈసారి పోటీ కూడా మామూలుగా ఉండదని అనిపిస్తుంది. నాకైతే ఈ 3 సినిమాల సాంగ్స్ని, బీజిఎంని, ట్రైలర్ని అబ్జర్వ్ చేసిన తర్వాత డాకు మహారాజే గట్టిగా కొట్టబోతుంది అనిపిస్తుంది. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా గట్టిగానే కొడతాయి. కాకపోతే డాకు మహారాజ్ ట్రైలర్ చూసాక ఎక్కువ ఇంట్రెస్ట్ దీని మీదకే వెళ్ళిపోయింది. సో ఇది గైస్, నాకైతే డాకు మహారాజ్ ట్రైలర్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది భయ్య. మరి మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో కామెంట్లో చెప్పండి భయ్య. అలాగే మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.